హ్మ్. ఏంటంటే విషయము, మీరు బయటికెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళకండి. గ్లాస్ తీసుకొని పోండి. గ్లాస్ తీసుకెళ్ళి కనీసము గవర్నమెంట్ కార్యాలయాలకెళ్ళినా సరే, రైల్వే స్టేషన్లకెళ్ళినా, రెస్టారెంట్లకెళ్ళినా మనకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఇల్లు దాటి ఒక వ్యక్తి బయటికెళ్ళినప్పుడు భారతదేశంలో అతను మంచిగా గుక్కెడు నీళ్ళు బయట మంచి వాటర్ బయట తాగి రాలేకపోతున్నాడు అని అంటే చిగ్గుచేట అసలు ఛీ 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాము బయట షాపుల్లో. అదే మళ్ళీ రైల్వే స్టేషన్లకి బస్ స్టాండ్లకి వెళ్తే 25 రూపాయలు వాటర్ బాటిల్. ఆ 25 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని లీటర్ వాటర్ బాటిల్ మళ్ళీ 2 గుక్కులు ఇద్దరు వెళ్ళామనుకోండి, ఇద్దరికి ఒక వాటర్ బాటిల్ సగం సగం అయిపోతాయి. అప్పటికి అయిపోతాయి. ఎక్కడ తప్పు వస్తుంది? అదే 20 రూపాయలు పెట్టి కర్రీ పాయింట్కి వెళ్తే ఒక పూటకి కూర తెచ్చుకొని తినొచ్చు ఇద్దరు పెద్దోళ్ళు. మంచి స్వచ్ఛమైన వాటర్ని బయట మనం ఇల్లు దాటి బయటికి వెళ్తే తాగి రాలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. వాటర్ బాగలేదు అంటారు కొంతమంది, బాగా బయట వాటర్ బాగోక మేము ఇట్లా కొనుక్కుంటున్నాం అంటున్నారు. దానివల్ల కొనుక్కోవటం వల్ల వాటర్ మీరు ఆ బాటిల్స్ తీసుకెళ్ళి మంచిగా డస్ట్బిన్లో ఏమన్నా వేస్తారా అంటే సగం మంది వేస్తారు, సగం మంది వేయరు. ఆ సగం మళ్ళీ వెళ్ళి ఆ కాలువల్లో డ్రైనేజీల్లో పడి అక్కడ వాటర్ అన్నీ నిలిచిపోయి అదంతా నానా రోత రవస. ఇంకో విషయం ఏంటంటే రైల్వే స్టేషన్లో అసలు ఏదైనా పబ్లిక్ ప్లేసులకి వెళ్ళినప్పుడు ఇది తాగే నీరు, జాగ్రత్తగా వాడండి, వృధా చేయకండి అని అంటే అక్కడే వెళ్ళి పళ్ళు తోముతాం, అక్కడే వెళ్ళి మొహాలు కడుగుతాం, అక్కడే వెళ్ళి కాళ్ళు కడుగుతాం, కుదిరితే పిల్లల ముడ్లు కూడా అక్కడే కడుగుతాం. ఇదేం పరిస్థితి అర్థం కావట్లా. ఒకళ్ళు ఎవరైనా మంచిగా హైజీన్గా ఉండేవాళ్ళు ఆ పరిస్థితులు చూసారంటే మళ్ళీ ఆ నీళ్ళు తాగరాళ్ళు ఆ పరిసరాల్లోనికి వెళ్ళరు. దాన్ని పెట్టి మళ్ళీ 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే మీరు ఏం చేస్తారంటే మీ గ్లాస్ మీరు తీసుకొని పోండి. మీ గ్లాస్ తీసుకెళ్తే మంచినీళ్ళు మీరు ఎక్కడ మంచినీళ్ళు అని పెట్టి ఉంటాయో ఆ మంచినీళ్ళు తెచ్చుకొని తాగొచ్చు. అర్థమవుతుందా? ఈ వాటర్ మీద ఒక వీడియో చేద్దాము. సరిగ్గా ఆలోచించి, నేను ఇప్పుడు ఏదో ఫ్లోలో చెప్తున్నాను కానీ దీని గురించి మంచిగా ఆలోచించి మంచిగా వీడియో చేస్తాను. కనీస బాధ్యత అది. బయటికి వెళ్ళిన వాళ్ళకి గుక్కుడు నీళ్ళు ఇచ్చి పంపించడం. ఇప్పుడు వేసవకాలం కాబట్టి చలివేంద్రాలు అయ్యి అని పెడుతున్నారు. వింటర్లో కూడా పెట్టాలి, రైనీ సీజన్లో కూడా పెట్టాలి వాటరు.